ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, 10 రోజులకి మందులు ఇస్తున్నా, మందులు అయిపోయాక మళ్ళీ 10 రోజుల తర్వాత రండి, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం, భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు తగ్గిపోయింది అన్నారు. తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్తే మళ్ళీ టెస్ట్ రాశారు. టెస్ట్ రాస్తే మళ్ళీ టెస్ట్ ఏమో క్రియేటిన్ 3.5 ఉంది. డాక్టర్ గారు చూసి అన్నారు, అమ్మాయి మరి క్రియేటిన్ పెరుగుతుంది, 3.5 ఉంది, ఎందుకని మంచిది కిడ్నీ డాక్టర్కి ఒకసారి చూపించండి అని అన్నారు. అని అన్నాక సరే అని డాక్టర్ గారు చెప్పి వస్తాను. ఈ లోపల సుమక్క ఫోన్ చేసింది, ఏమన్నాక హాస్పిటల్కి వెళ్ళాక అని అంటే, అక్క మరి క్రియేటిన్ పెరిగింది, ఒకసారి కిడ్నీ డాక్టర్ గారికి చూపించుకోమన్నారు అక్క అన్న. అంటే ఏం కాదులే, ఇక్కడికి రండి, శుక్రవారం నాడు ప్రార్థన ఉండగా ప్రార్థన చేద్దాం, అమ్మని తీసుకొని రా అంది. అంటే సరే అక్క తీసుకొని వస్తే అన్న. అదని గురువారం నైట్ ఇట్టే వచ్చాం, అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చా. గురువారం నైట్, శుక్రవారం నాడు ప్రార్థనకి అమ్మని తీసుకొని వచ్చా. అయితే అమ్మ అక్కతో చెప్పి ప్రార్థన చేయించుకున్నాక అమ్మ కూడా ప్రార్థన చేసుకుంది. నాకు నార్మల్ రిపోర్ట్లు వస్తే ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తానని అనుకుందంట. ప్రార్థన చేయించుకున్నాం, ఏం కాదులే భయపడబోకు తగ్గిపోయిందని అంది అక్క. తర్వాత శనివారం నాడు ఖమ్మం వెళ్ళి డాక్టర్ చెప్పి చూపించుకున్నాం. అయితే మళ్ళీ ఆయన టెస్ట్ రాశారు. రాస్తే అది కూడా క్రియేటిన్ 3.5 ఉంది. ఆయన అన్నాడు, ఏం కదమ్మా, ఇది మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి అంటే అయ్యిద్ది, ఎప్పుడన్నా మందులు నొప్పుల ట్యాబ్లెట్లు కానీ ఏమైనా వాడిందా, బీపీ ఏమైనా ఉందా అని అడిగారు. అయితే అమ్మకి హై బీపీ ఉందండి, 3-4 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వాడుతుంది, మళ్ళీ ఎప్పుడన్నా నొప్పుల ట్యాబ్లెట్లు కూడా వాడుతూనే ఉందని చెప్పారు. చెప్తే ఒక్కోసారి వాటి వల్ల కూడా అట్ట అయిద్దమ్మా, ఏమీ లేదు అంతా బాగానే ఉంది అని మందులు ఇచ్చారు. అవి తీసుకొని వచ్చింది. మా అమ్మ ఎంత భయపడింది, కిడ్నీ అనేసరికి మాకు నవ్వే గుర్తొచ్చింది, బాగా భయపడింది, చెప్పుకోలేదు కానీ బాగా భయపడింది. అక్కడ నవ్య గురించి కళ్ళారా చూసినాక బాగా భయపడటం వల్ల ఏడ్చింది బాగా. ఏం కాదులేనని సుమక్క ప్రార్థన చేసింది, ధైర్యం చెప్పింది. అయినా కానీ మాకు చెప్పుకోలేనంత బాధతో ఉంది. నవ్యం చూసేసరికి మాకు అసలు అయితే మళ్ళీ అందులో క్రియేటిన్ పెరిగితే డయాసిస్ చేస్తారు అది ఇది అని అన్నారు. అనేసరికి ఇంకా భయపడితే ఏం కాదమ్మా, ఎక్కడ సన్నిధికి రా, మొక్కుకో, ఏం కాదు తగ్గిపోయిందిలే, నవ్వి ఎంతకంటే సీరియస్ అయింది, తనకు నయమైంది, ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడికి వచ్చాక ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంది. అయ్యా నాకు తగ్గిపోతే నార్మల్ రిపోర్ట్లు వస్తే నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తా అని మొక్కుకుంది. నీ సన్నిధిలో సాక్ష్యంగా నిలబడుతుందండి. అందుకని ఈరోజు నార్మల్ రిపోర్ట్ రావడం వల్ల ఈరోజు మీ సన్నిధిలో సాక్ష్యంగా నిలబడింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.